బాబాయ్ మీ పేరు? అబ్బోరు పెరుమాళయ్య. ఏ ఊరు బాబాయ్ మీది? మాదే మా అదర్ దగ్గర ఆతుకోరు. మరి తెలంగాణ దగ్గర కదా మీది? తెలంగాణనా? తెలంగాణ. ఓకే, మరి అమరావతి వచ్చారు కదా, ఈ రాజధాని ప్రాంతం చూస్తుంటే ఎలా అనిపిస్తుంది అసలు మీకు? మా పిల్లలు ఉన్నారు, చూద్దామని బాగుందని వచ్చాము. పనులు జరుగుతున్నాయి మరి? ఆ పనులు, కొత్త పనులు జరుగుతున్నాయి, బాగానే ఉంది. ప్రాంతం చూస్తుంటే ఏమనిపిస్తుంది? ప్రాంతం చూస్తుంటే బాగా బాగుపడుద్ది, బాగా ఇంకా పైల్లోకి వస్తుందని అనుకుంటున్నాం. ఇంతకు ముందు ఎప్పుడైనా వచ్చారు ఈ ప్రాంతానికి? మేము ఇక్కడే ఉంటాం, మా పిల్లలు ఉన్నారు ఆడ. ఇంత ముందు ఈ 11 నెలల క్రితం ఎలా ఉండేది ఈ ప్రాంతం? అప్పుడు కాడికి ఇప్పుడు బెస్ట్ గా ఉంది. అప్పుడు కాడికి కొంత పెరిగింది, ఇంకా పెరుగుద్దని ఆశ ఉంది. మోడీ వచ్చాడు, పవన్ కళ్యాణ్ వచ్చాడు, రామ్మోహన్ నాయుడు వచ్చాడు, చంద్రబాబు వచ్చాడు, రావాల్సిన వాళ్ళు అందరూ వచ్చారు. అంతా సంతోషంగానే ఉంది. మరి మీ హైదరాబాద్ లోనే అమరావతి కూడా అవుద్దా? హైదరాబాద్ వల్ల ఇప్పుడు అమరావతి కూడా హైదరాబాద్ అంత కావాలా? హైదరాబాద్ అమెరికా అంత అయింది. అది ఆడ చంద్రబాబు ఇచ్చిందేక హైదరాబాదు. ఎన్టీ రామారావు చంద్రబాబు ఉండగా హైదరాబాదుని పైల్లో తెచ్చిందేవారు ఎన్టీ రామారావు తర్వాత చంద్రబాబు తెచ్చాడు. హైదరాబాద్ అంతా అమరావతి అయింది, హైదరాబాదు అమెరికా అంతా అయింది. అప్పుడు అమరావతిని చంద్రబాబు హైదరాబాద్ లో చేస్తాడంటారా? చేయగలుగుతాడా చంద్రబాబు? అంతకాడికి ఎక్కువ చేస్తాడు ఇక. అన్న మీ పేరన్నా? రాము బాణావతి. ఇది వెలగపూడి అన్న రాజధాని. ఎలా అనిపిస్తుంది? నిన్న మోడీ గారు సభకు వచ్చారు కదా, రాజధాని ప్రారంభోత్సవానికి ఎలా ఫీల్ అవుతున్నారు? మోడీ గారు వచ్చినందుకు ఆయన ఇచ్చిన వాగ్దానాలు మొత్తం 9 నగరాలు, 9 నగరాలు సిటీ ఆయన నోటితో ఆయనే చెప్పాడు. సిటీ నగరాలన్నీ నిర్మిస్తాము. ప్రస్తుతానికి కొన్ని బ్రిడ్జిలకి 1,07,000 కోట్లు 1,07,000 కోట్లు నిధులు కేటాయించాడు 3 సంవత్సరాల్లో పూర్తి చేయడానికి. మళ్ళీ చిన్న నిధులు క్రమక్రమంగా వస్తాయి. రాజధాని రైతులు ఇబ్బంది లేదు, సంతోషంగా ఉండడం. వచ్చిన జనానికి శుభ్రంగా అన్ని కార్యక్రమం వచ్చినాయి. ఎక్కడెక్కడ ప్రజలు వచ్చారు, అందరి స్పందన బాగుంది. మాకు వర్కింగ్ బాగా జరుగుతుంది, రోడ్లు అనుసంధానం మధ్య ఉంది, మాకు ఇబ్బంది ఏం లేదు. పథకాలన్నీ నిర్వహిస్తున్నారు మెల్లిగా. పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పాడు, మీ ఇచ్చిన హామీలన్నీ క్రమబద్ధంగా అన్నీ ఒక్కొక్కటి నెరవేరుస్తాం, ఇబ్బంది పడాల్సిన పని లేదు. మోడీ గారు కూడా చెప్పారు, మేము ముగ్గురమే రాజధాని పోలవరం నిర్మాణం చేస్తే మనమే అని కూడా ఆయన తెలుగులో చెప్పాడు. ఇది మాకు బాగా సంతోషంగా ఎంతో ఆనందంగా ఉంది. మాకు రైతు కూలీలందరికీ మాకు పింఛన్లు కానీ ఏమన్నా కానీ ఇంకా 5 ఏళ్ళు పెంచాడు బాబు గారు. రైతు కూలీలు కానీ రైతులకు కానీ ఇంకా 5 ఏళ్ళు కౌళ్ళు మాకు రాజధాని పింఛను ప్రకటించాడు. ఇంతవరకు ఇబ్బంది లేదు. ఇప్పుడు 11 నెలలు అయింది, పరిపాలన బ్రహ్మాండంగా ఉంది. అమరావతి జోరు అందుకుంది వర్కింగ్లో, ఎటు చూసినా బాగా ఉంది. సీఎం గారు ఇక్కడ ఇల్లు కట్టుకుంటున్నారు, ఇంకా ఇబ్బంది లేదు. మాకు ఇది బాగా సంతోషంగా ఉంది. అంటే భరోసా వచ్చినప్పుడు రాజధాని రైతులకి చెప్పాడు మోడీ గారు. ఆయన చెప్పాడు అమరావతికి రాజధాని ఇదేనని చెప్పాడు కదా. ఆయన నోటితో ఆయన చెప్పాడు కదా, ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి. అది ఆ రోజుల్లో కవులు పరిపాలించారు, ఇప్పుడు రాజధాని అయింది. అంటే మొదటిసారి అంటే శంకుస్థాపనకు వచ్చారు 2014, అప్పుడు ఆ టైంలో ఉండడు. మరలా ఈసారి కూడా మోడీ గారు వస్తారని ఊహించారు మీరు? ఊహించాం, తీసుకొస్తారని తెలుసు బాబు గారు. పోయినసారి వచ్చినప్పుడు ఏం చెప్పలేదు. తర్వాత ప్రభుత్వం మారిపోయింది. ప్రభుత్వం మారిపోయినప్పుడు రకరకాల నటనలు ఆడారు, మూడు మొక్కలు ఆట ఆడారు, ఏదో ఇబ్బంది పెట్టాం. ఏమో వెంకటేశ్వర స్వామి దయ వల్ల మళ్ళీ బాబు గారు వస్తాడనే మేము పోరాడాం. దేవుడి దయ వల్ల, వెంకటేశ్వర స్వామి దయ వల్ల వచ్చింది బ్రహ్మాండ. ఈ పార్టీ అంటే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ, కూటమి పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా రీసెంట్ గా బొత్స సత్యనారాయణ మాట్లాడారు, మీ పార్టీ స్టాండ్ ఏంటి 3 రాజధానుల పైన అంటే మేము ఆలోచించి చెప్తా ఉన్నారు. అప్పుడు కొంత రైతుల్లో, మళ్ళీ అమరావతి రైతుల్లో కొంత ఆందోళన కూడా నెలకొన్నది. సో నిన్నటితో ఒక క్లారిటీ వచ్చిందండి. మోడీ గారు చెప్పారు కాబట్టి ఇంకా కేంద్రంలో మోడీ గారే మళ్ళీ గెలిచేది కూడా. ప్రతిపక్షం కూడా అక్కడ బలంగా లేదు, కాంగ్రెస్ పని అయిపోయింది. అది మళ్ళీ మోడీ గారు వస్తారు. మోడీ గారు హామీ మీద ఈసారి గట్టిగా ఆయనే చెప్పాడు కాబట్టి స్వయంగా మనకి ఉంటుంది పార్లమెంట్లో. బాబాయ్ మీ పేరు? జొన్నలగడ్డ సుబ్బారావు, వెలగపూడి రైతు. ఎలా అనిపిస్తుంది బాబాయ్? నిన్న మరి మోడీ గారు వచ్చి మళ్ళీ పునఃప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది కదా రాజధానికి సంబంధించి, ఎలా అనిపిస్తుంది? బ్రహ్మాండంగా జరిగినాయి అన్నీ. ఆయన అనుకున్నట్టు చేస్తా అన్నాడు. 3 సంవత్సరాల్లో పూర్తి చేయమన్నాడు. అసలు ఈ రాజధాని పోలవరం 3 సంవత్సరాల్లో పూర్తి చేసేయండి, డబ్బు ఎంత కావాలని ఇస్తానంటున్నాడు మోడీ గారు. అనుకున్నారా అసలు మళ్ళీ ఈ విధంగా జరుగుతుందని? ఎప్పుడూ అనుకోలే. మునుపు వచ్చినప్పుడు మాయ చేశాడుగా, అట్లా కాకుండా ఈ సంవత్సరం ఇప్పుడు చెప్పాడు. మళ్ళీ చేస్తే ఇప్పుడు మొత్తం 3 సంవత్సరాల్లో మొత్తం పూర్తి చేయండి, నేను మొత్తం ఎంత డబ్బు అయినా నేను ఇస్తాను అని చెప్పి నిన్న ఆయన కూడా బాగా సంతోషంగా ఉన్నాడు.
అంటున్నాడు కదా స్టేజ్ పైన దీన్ని అమరావతిని మోడీ గారు, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ మన ముగ్గురమే కలిసి పూర్తి చేయాలని కూడా అన్నారు కదా. అన్నారు. వీళ్ళు వీళ్ళదే ఆలస్యం. అదే పనులు చేస్తున్నారు కదా, కాలువల బలంలో అన్నీ చేస్తున్నారు, అన్ని బ్రహ్మాండంగా జరుగుతాయి. అంటే మోడీ గారు రాకతో ఏమైనా మార్పు వచ్చిందా అమరావతిలో? బ్రహ్మాండంగా వచ్చింది. ఎక్కడే పనులు మొదలైనగా ఇంకా ఇంకా మొదలవుతాయి. కేంద్రం ఇంకా 30 సంవత్సరాలు వస్తాయంట. అవి కూడా బాగానే చేస్తారు. మోడీ సపోర్ట్ ఉంటుంది అంటారు రాష్ట్రానికి, రాజధానికి. బ్రహ్మాండంగా ఉంటుంది, బ్రహ్మాండంగా చేస్తా అన్నాడు. బ్రహ్మాండంగా ఢిల్లీని తలదనే రాజధాని చేస్తా అంటున్నాడు. మరి ఎలా ఉంది? 11 నెలలు అయింది చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యి. ఈ 11 నెలల్లో రాజధానిలో ఏమైనా పనులు స్టార్ట్ అయ్యావా? ఈ లెక్కగానే స్టార్ట్ అయినాయిగా, బ్రహ్మాండంగా జరుగుతున్నాయి అన్నీ. ఈ ప్రభుత్వం వచ్చింది, అన్నీ బ్రహ్మాండంగా చేస్తున్నారు. ఎవరికి ఆటంకం లేదు. అందరికీ పింఛన్లు బంచులు అందరికి ఇస్తున్నారు. ఒకటి ఆయన పథకాలన్నీ 6 పథకాలు 8 పథకాలు చెప్పాడు ఈ పాదయాత్రలో. మొత్తం ఒకటి చదువుకుంటూ వస్తున్నాడు. ఇప్పుడు బస్సు ప్రారంభం ఇప్పుడు ఉంది, అది కూడా పూర్తి చేస్తాడు. మొత్తం అన్నీ పూర్తి చేస్తాడు. పిల్లలకి 15 ఏళ్ళు 20 ఏళ్ళు అన్నాడు, అది కూడా పూర్తి అయిపోయింది. ఆయన అనుకున్నట్టు మొత్తం చేస్తాడు. అంటే నిన్న సభ అయితే రాజధాని రైతులైతే సంతోషమే కదా. బ్రహ్మాండం. ఇక్కడ సంతోషం కాదండి, దేశం అంతా సంతోషంగానే ఉన్నారు. అంటే ఎక్కువ ఇబ్బందులు గత 5 ఏళ్ళు ఇబ్బందులు పడింది మీరు కదా, భూములు ఇచ్చి తర్వాత మళ్ళీ రాజధానిగా ఉంటుందో ఉండదని చెప్పి 3 రాజధానులు అన్నారు. సో చాలా ఇబ్బందులు పడ్డారు కదా. దేశం అంతా సుఖ సంతోషాలతో ఉంటారు. రైల్వే జోన్ కూడా తీసుకుంటున్నాడు అటు. ఇది కాకనే ఇది మొత్తం అడిగాం, మొన్న రాజధాని జనం అందరూ పోయి అడిగాం, ఇది చేసినాక అటు పోతాం, ఇప్పుడు బాగా అన్నాడు.